ఇరుముడి కట్టు శబరిమలెక్కి అభిషేకం మణికంఠునికి. ఇప్పుడు అయ్యప్పమాల సీజన్ నడుస్తుంది కదా, అయితే చాలా మందికి శబరిమల ఎలా వెళ్ళాలి, అలాగే బస్సు ద్వారానా, రైలు ద్వారానా, లేకపోతే కాలినడకన, ఇంకా విమానం ద్వారానని చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి కదా. ఇలాంటి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాం. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇరుముడి కట్టు శబరిమలెక్కి అభిషేకం మణికంఠునికి. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు హైదరాబాద్ నుంచి బస్సు, రైలు, అలాగే విమాన మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి శబరిమలకు సుమారు 1200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శబరిమలకు తక్కువ సమయంలో చేరుకోవాలంటే మాత్రం విమాన మార్గాన్ని ఎంచుకుంటే బెటర్. విమాన మార్గంలో అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెడుంబస్సేర్కి చేరుకోవాలి. ఇక్కడి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం 154 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయ్యప్ప భక్తుల కోసం హైదరాబాద్ నుంచి కొచ్చిన్కు వివిధ విమానయాన సంస్థలు రోజువారీగా విమానాలను నడుపుతున్నాయి. విమానంలో శబరిమలకు సుమారు గంటల సమయం పడుతుంది. ల్యాండింగ్ తర్వాత టాక్సీ లేదా బస్సులో శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాకు చేరుకోవచ్చు. సాధారణంగా టాక్సీ ప్రయాణానికి 3 లేదా 4 గంటల సమయం పడుతుంది. తిరిగి ప్రయాణంలో విమానాశ్రయానికి పంబా నుంచి బస్సులు, టాక్సీలో చేరుకోవచ్చు. అలాగే అయ్యప్ప భక్తులు రైలు మార్గం ద్వారా కూడా శబరిమలకు చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా పదుల సంఖ్యలో రైళ్లను నడిపిస్తున్నారు. శబరిమలకు తిరువల్ల, అలాగే కొట్టాయం రైల్వే స్టేషన్లు సమీపంగా ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు రైలు ప్రయాణం 24 గంటల నుంచి సుమారు 30 గంటలు పట్టొచ్చు. ఈ స్టేషన్ నుంచి పంబాకు చేరుకోవడానికి బస్సులు, అలాగే టాక్సీలు అందుబాటులో ఉంటాయి. శబరిమల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైలు టికెట్ తర్వాత బుక్ చేసుకుంటే మరీ మంచిది. శబరిమలకు బస్సు మార్గంలో కూడా వెళ్ళొచ్చు. అయితే హైదరాబాద్ నుంచి శబరిమలకు బస్సులు ఎక్కువగా లేవు. అయినా శబరిమలకు సమీపంలో ఉన్న ఎర్నాకుళం, కొట్టాయం లేదా తిరువనంతపురానికి బస్సులు ఉంటాయి. ట్రాఫిక్ పరిస్థితులపై ఆధారపడి బస్సు ప్రయాణ వ్యవధి సుమారు 18 నుంచి 24 గంటల సమయం పట్టొచ్చు. శబరిమలకు చేరుకోవడానికి కొండపైకి వెళ్లే బేస్ పాయింట్ అయిన పంబకు స్థానిక బస్సులు లేదా టాక్సీలో చేరుకోవచ్చు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం పత్తనంతిట్టలోని అడవిలో ఉంది. కొండపై ఉన్న ఈ ఆలయం చుట్టూ పర్వతాలు, అలాగే దట్టమైన అడవులు ఉన్నాయి. శబరిమల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కొండ దిగువన ఉన్న పంబా వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. పవిత్ర పంబా ఇక్కడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. నదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అనంతరం భక్తులు కొండపైకి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. శబరిమలకు వెళ్లాలనుకునే వారికి కఠినమైన సంప్రదాయ పద్ధతులు, అలాగే ఆచారాలు, సన్నాహాలు, డ్రెస్ కోడ్ కూడా ఉన్నాయి. అయ్యప్ప భక్తులు పంబా నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత శబరిమల యాత్రను ప్రారంభిస్తారు. ముందుగా పంబా గణపతి ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 50 నుంచి 60 మెట్లున్నాయి. ఈ మెట్లు ఎక్కిన తర్వాత గణపతి, అలాగే రాముడు, హనుమంతుడు, పార్వతి మరియు నాగర్ విగ్రహాలను చూడొచ్చు. సాధారణ గణపతి విగ్రహాలతో పోలిస్తే ఈ ప్రదేశంలో గణపతి విగ్రహం చాలా పెద్దది. మీరు ఈ పుణ్యక్షేత్రాలను దాటిన తర్వాత మీరు ఒక చిన్న మండపం లేదా విశ్రాంతి ఆశ్రయంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ యాత్రికులు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే 2 మార్గాలు వస్తాయి. అందులో ఒకటి నీలిమల, అలాగే అప్పచిమేడు కొండల గుండా సాగే సంప్రదాయ మార్గం కాగా, రెండోది నీలిమల వాలుల గుండా వెళ్లే మార్గం. తరువాతి మార్గాన్ని సుబ్రహ్మణ్య మార్గం లేదా స్వామి అయ్యప్పన్ రహదారి అంటారు. స్వామి అయ్యప్పన్ మార్గం ఈ రెండింటిలో సులభమైనది. ఎందుకంటే ఇది చాలా తక్కువ నిటారుగా ఉంటుంది మరియు యాత్రికులకు సహజమైన నీడను అందించే దట్టమైన అడవుల గుండా వెళ్తుంది. స్వామి అయ్యప్పన్ రహదారి చాలా హెయిర్ పిన్ వంకలను కలిగి ఉంది. ఈ మార్గాన్ని ప్రధానంగా ఆలయాధికారులు పంబా నుండి సన్నిధానం వరకు వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. స్వామి అయ్యప్పన్ రహదారి సాధారణ మార్గం కంటే 1.5 నుంచి 2 కిలోమీటర్లు. అందువల్ల చాలా మంది యాత్రికులు తమ తదుపరి ప్రయాణానికి అప్పచిమేడు మార్గాన్ని మరియు తిరుగు ప్రయాణం కోసం స్వామి అయ్యప్పన్ మార్గాన్ని ఇష్టపడతారు. ఇప్పుడు సంప్రదాయ మార్గంలోకి వస్తున్న ఈ దారికి చాలా చరిత్ర ఉంది.
సంప్రదాయ మార్గంలో కొంచెం ముందుకు వెళితే కొండల స్థావరానికి చేరుకోవచ్చు. ఇక్కడ ప్రజలు కర్పూరం మరియు అగరబత్తీలు వెలిగించి వారు పైకి ప్రయాణం ప్రారంభాన్ని సూచిస్తారు. పంబా నుండి శబరిమల చేరుకోవడానికి యాత్రికులు దాటవలసిన మొదటి కొండ ఇదే. ఈ కొండను నీలిమల అంటారు. నీలిమల అనేది సముద్ర మట్టానికి దాదాపు 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక భారీ కొండ. శబరిమలకు మొదటిసారి ప్రయాణించే యాత్రికుడు నీలిమల కొండను చూసి ఆశ్చర్యపోతాడు. దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత నీలిమల కార్డియాలజీ సెంటర్కు చేరుకుంటారు. సో ఈ ప్రదేశంలో అనారోగ్యంతో ఉన్న యాత్రికులకు అత్యవసర మందులు మరియు చికిత్స అందిస్తారు. కొన్ని ప్రదేశాలలో బెంచీలతో విశ్రాంతి స్థలాలు అందించబడ్డాయి. అలాగే అయ్యప్ప సేవా సంఘం వాలంటీర్లు అందించే మందులతో కూడిన నీటిని కూడా యాత్రికులు పొందొచ్చు. అయితే ఈ సౌకర్యాలు చాలా వరకు పీక్ సీజన్లో మాత్రమే ఉంటాయి. పంబా నుండి సన్నిధానం వరకు ట్రెక్కింగ్ చేసేటప్పుడు యాత్రికుడు కనీసం 1 లీటర్ నీటిని తీసుకువెళ్లడం మంచిది. శబరిపీఠం తర్వాత యాత్రికులు మారకూటం అనే ప్రదేశానికి తీరికగా నడవచ్చు. యాత్రికుల అవసరాలను తీర్చడానికి ఈ ప్రదేశంలో చాలా చిన్న దుకాణాలు మరియు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. పవిత్ర కొండకు 2 మార్గాలు కలిసే ప్రదేశం కూడా ఇదే. ఈ ప్రదేశంలో సుబ్రహ్మణ్యం మార్గం కలుస్తుంది. మారకూటం తర్వాత మళ్ళీ 2 విభాగాలు దారిలో ఉన్నాయి. ఒక మార్గం శరంకుతి గుండా ఉంటుంది. ఇది కొంచెం సవాలుగా ఉంటుంది. మరొక మార్గం చంద్రానందన్ రహదారి గుండా ఉంది. ఇది మళ్ళీ చదునైన మార్గం. దాదాపు 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత శరంకుతి చేరుకుంటారు. ఆ తర్వాత ప్రధాన క్యూ లైన్లోకి చేరుకోవచ్చు. ఇతర మార్గం నుండి వచ్చే యాత్రికులు కూడా ఈ ప్రదేశంలో చేరుతారు. ఒక పెద్ద షెడ్ ముందుకు కదులుతూ యాత్రికులకు స్వాగతం పలుకుతుంది మరియు ఆలయ సముదాయం సమీపంలోనే ఉన్నట్లు గ్రహించవచ్చు. సో ఈ ప్రదేశాన్ని నడపంతల్ అంటారు. నడపంతల్ తర్వాత యాత్రికులు మెట్లను దాటాల్సి ఉంటుంది. ఈ మొత్తం శబరిమల తీర్థయాత్రలో పత్తినెట్టంపాడి లేదా పవిత్ర 18 మెట్లు తర్వాత అత్యంత ముఖ్యమైన భాగం వస్తుంది. పవిత్రమైన మెట్లను చూడగానే యాత్రికులు అత్యంత భక్తి శ్రద్ధలతో శరణ ఘోషాలను పఠిస్తారు. సో యాత్రికులు తమ ఇరుముడిలో తీసుకువెళ్లే కొబ్బరికాయలను ఇరువైపులా పగలగొడతారు. పత్తినెట్టంపాడి పవిత్రమైన ఇరుముడి సంచిని మోసే యాత్రికులు మాత్రమే పవిత్ర మెట్లు ఎక్కేందుకు అనుమతిస్తారు. పత్తినెట్టంపాడి ఎక్కడం అనేది వివరించలేని అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ పవిత్రమైన మెట్లను ఎక్కేటప్పుడు యాత్రికులు దాదాపుగా అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి ఒక ఫ్లైఓవర్ ఎక్కాలి. క్యూలో నిరీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవాన్ని దర్శించి ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో ఉంటారు. అయ్యప్పను చూడగానే క్యూలో 10 అడుగులు దాటిన తర్వాత అయ్యప్ప ఒక చేతిలో చిన్ముద్రతో కూర్చున్నాడు. ఈ దేవుని దర్శించిన తర్వాతనే ఆ మొత్తం ప్రదేశం యొక్క దైవత్వం సాక్షాత్కరిస్తుంది. శబరిమలలో అయ్యప్ప మందిరం దృష్టి కేంద్రంగా ఉన్నప్పటికీ ఆలయ సముదాయం లోపల కన్నిమూల గణపతి, అలాగే కచ్చుకడత స్వామి, వలియకడత స్వామి, అలాగే వావర్ మరియు నాగర్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రధాన అయ్యప్ప మందిరం నుండి నిష్క్రమణ వద్ద ఉన్న ఫ్లైఓవర్ ద్వారా మాలికాపురత్తమ్మ మందిరానికి చేరుకోవచ్చు. భక్తులు శబరిమలలో రాత్రి గడపడానికి ఎంచుకోవచ్చు లేదా అదే రోజు స్థావరానికి ట్రెక్కింగ్ చేయొచ్చు. చాలా మంది యాత్రికులు రాత్రిపూట బస చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు ఉదయం మాత్రమే అయ్యప్పకు నెయ్యాభిషేకం చేస్తారు. శబరిమల యాత్రకు సంబంధించి నెయ్యాభిషేకం చాలా ప్రత్యేకమైనది. నెయ్యాభిషేకం చేసిన తర్వాత యాత్రికులు పత్తినెట్టంపాడి దగ్గర కొబ్బరికాయ పగలగొట్టి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. పీక్ సీజన్లో జనాలను మళ్లించడానికి కొత్తగా అభివృద్ధి చేయబడిన మార్గం ఉంది. ఈ మార్గాన్ని శరణసేతు మార్గం అంటారు. ఇది చంద్రానందన్ రహదారికి సగం మార్గంలో కలుపుతుంది. ఈ మార్గం చాలా హెచ్చు తగ్గులతో చాలా దుర్భరంగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది యాత్రికులు ఈ మార్గంలో వెళ్లరు. తిరుగు ప్రయాణంలో శబరిపీఠం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పాటు విశ్రాంతి నడక ఉంటుంది. కొండ యొక్క ఎత్తైన ప్రదేశాన్ని చూసి యాత్రికులు ఎలా పైకి వచ్చారో అని ఆశ్చర్యపోతారు. దిగువ ప్రయాణానికి సగటున 1.5 గంటలు పడుతుంది. నీలిమల స్థావరంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను చూసి యాత్రికులు ఉల్లాసంగా ఉంటారు. అది ట్రెక్ ముగింపును సూచిస్తుంది. యాత్రికులు పంబా చేరుకుని తృప్తి హృదయంతో మరియు ఎన్నో జ్ఞాపకాలతో ఇంటికి తిరిగి వస్తారు.
సో ఈ వీడియో చూసి శబరిమల గురించి మీకున్న సందేహాలు తెలుసుకున్నారు కదా. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి. ఇరుముడి కట్టు శబరిమలెక్కి అభిషేకం మణికంఠునికి. For more videos like this, subscribe Big TV channel.